అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వారోత్సవాలు వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ శ్రీ పి జనార్దన్ కేక్ కట్ చేసి దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు పోలీస్ శాఖ ద్వారా ఎల్లప్పుడూ సహాయం అందిస్తామని, ఏ సమస్యలైనా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, స్థానిక ప్రతినిధులు, ఇతర దివ్యాంగ సోదరులు పాల్గొన్నారు. కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. విజయనగరం జిల్లా గజపతి నగరం వెలుగు మండల సమాఖ్య కార్యాలయంలో జిల్లా స్థాయి విజన్ బిల్డింగ్ 2 శిక్షణలో ఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస పాణి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని, సమస్యలను అధిగమించడానికి పలు రూపాలలో శిక్షణ కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ చిరంజీవి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి చేయాలి, బై ది సేమ్ టైం గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలి. అయితే మీకు డౌట్ రావచ్చు, చదివినట్టేనా? కేవలం వ్యక్తిగతంగా మీరు మీ కుటుంబమే కాకుండా గ్రామానికి ఇంతవరకు వీటిని కొనసాగిస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయంటే, ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మహిళలు చాలా అద్భుతంగా చేయగలుగుతారు పనులు. కాబట్టి కేవలం వీరికి సంఘాల వరకే పరిమితం చేసేయకుండా గ్రామాల తాలూకా భవిష్యత్తును వీళ్ళ ద్వారా ఎందుకు మార్చకూడదు అనే ఒక ఆలోచన నుంచి జనించిందే ఈ విజన్ బిల్డింగ్ ట్రైనింగ్. విజన్ బిల్డింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం కేవలం మీరు మారితే కాదు, గ్రామాల్లో కూడా మార్పు తేవాలి. దానికి ఏం చేయాలి అనేది ఒక ట్రైనింగ్ మాడ్యూల్ ని డిజైన్ చేశారు. ఒక 2-3 వింగ్స్ లో. చిన్నప్పుడు మీరు పాఠశాలలో చదువుకుంటుండేటప్పుడు బహుశా మీ టీచర్లు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, పెద్ద అయితే ఏమవుతాం, అవునా? లేదు నువ్వే ప్రధానమంత్రి అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు, లేదా రాత్రికి రాత్రి నువ్వే సీఎం అయిపోతే ఏం చేయాలనుకుంటున్నావు, అటువంటి ప్రశ్నలు వస్తాయి కదా. అలాగే మీరు కూడా అరే మా గ్రామంలో ఇది లేదు అది లేదు, అల్లాడి ఇలాగా ఈవీడిలాగా అని మాట్లాడుకునేదానికంటే అప్పుడప్పుడు అరే మా గ్రామం ఇలా ఉంటే బాగుండరా అనే ఆలోచన మనకు ఉంటుంది కదా. ఎలా ఉంటే మీ గ్రామం బాగుంటుందో తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నమే. విజయనగరం జిల్లా వంగర మండలం కేంద్రంలో గ్యాస్ ఆఫీస్ పక్కన వంగర మండల పాస్టర్స్ ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విశాఖపట్నం నుంచి పాస్టర్ మీను మరియు బిషప్ డాక్టర్ కుమార్ రాజు ముఖ్య ప్రసంగికులుగా పాల్గొన్నారు. వారు యేసుక్రీస్తు జీవిత విశేషాలను వివరిస్తూ ఆయనను అంగీకరించిన వారికి పరలోక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. కార్యక్రమానికి పాస్టర్ గారాలప్పాల నాయుడు, పాస్టర్ ప్రభు కుమార్, పాస్టర్ జాషువా, పాస్టర్ యేసురత్నం, విశ్వాసులు, గ్రామ ప్రజలు హాజరయ్యారు. ప్రత్యేకంగా ప్రేమతో ఆహ్వానించినందుకు వంగర చేసుకోవటానికి గత సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి అనేక ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో నుండి మనల్ని నడిపించిన దేవుడు ఇక ముందు కూడా 26లో కూడా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఆయన తోడు ఉంచి మనల్ని నడిపిస్తున్నారని, ఆయన పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. అలాగే అపవాది క్రియలను లయము చేయటానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదగడానికి వచ్చాడు. నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు. చాలా బిజీగా తిరుగుతున్నాం. ఈరోజు ప్రత్యేకంగా అమ్మగారు రావాలి నాతోని 26వ వివాహపు వార్షికోత్సవం. దేవుడు ఆయనే ఆత్మ అయ్యున్న దేవుడు. దేవుడు ఆత్మ గనక అని అన్నాడు. దేవుడు ఎవరట? ఆత్మ. కాబట్టి ఆత్మ ఒక్కడే ప్రభువు. కృష్ణా జిల్లా గుడివాడ సోషల్ మీడియాలో టీడీపీ నాయకులపై పోస్టులు పెట్టించారనే ఆరోపణపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అర్జున్ రెడ్డిని 41A సెక్షన్ కింద విచారణ నిమిత్తం గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. గుడివాడ 2 టౌన్ పోలీసులు అర్జున్ రెడ్డిని స్టేషన్లో విచారిస్తున్న పోలీసులు గత ఏడాది గుడివాడ బంటుమిల్లి రోడ్ నివాసి
వైఎస్ఆర్ పార్టీకి చెందిన మక్బూల్ బాషా టీడీపీపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఫిర్యాదుపై విచారించిన పోలీసులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్థసారథి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ మా గురించే మాట్లాడుతావు, జిల్లా గురించి ఆలోచించవు అని విమర్శించారు. మేము జిల్లా తేలేదు, నీకు ధైర్యం ఉంటే నువ్వు జిల్లా తీసుకునిరా అని ఫైర్ అయ్యారు. నమస్కారం. ముఖ్యంగా మొన్న ఎమ్మెల్యే ఏదో మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో ఆయన సోది వినిపించడం జరిగింది అందరికి కూడా. ఎప్పుడు ఆయన సోదే చెప్తూ ఉంటాడు. ఆ విధంగానే ఆ మీటింగ్లో కూడా ఆయన చెప్పే విషయాలు చెప్పడు. కానీ పాపా నువ్వు చెయ్యి, నువ్వు ఎమ్మెల్యే కదా, ఇప్పుడు కూటమిలో ఉన్నావు, మీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ప్రజలు కూడా రిలే నిరాదీక్షలు చేస్తూ ఉన్నారు, సెంటిమెంట్ వచ్చింది, అన్ని వర్గాల వాళ్ళు కూడా మెడికల్ కాలేజ్ చేయకపోయినా మీరు ఏ విధంగా కూడా దాన్ని ఆలోచన చేయకపోయినా మాటలు మాట్లాడేది వదిలేయండి. నువ్వు చేస్తే చెయ్యి, ఈసారి ఖచ్చితంగా చెప్తాం. మా గవర్నమెంట్ వస్తే మాత్రం వదిలే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరంగా కాబట్టి ప్రభుత్వ పరంగా నడిపేది ఒకటి. రెండోది, మేము జిల్లా మీరు చేయకపోతే మేము ఖచ్చితంగా చేస్తాం, ఇది వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడే చెప్తా ఉన్నాం గట్టిగా. అధికారం వచ్చి దేవుని దయతో వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మా ప్రజల సహకారంతో గెలిస్తే దీన్ని జిల్లా చేసి తీర్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నప్పటికీ ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా వెనకడుగు వేసే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చేతనైతే నువ్వు జిల్లా మీ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చి ప్రజలకు ఇవ్వండి అని చెప్పేసి నేను నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం పర్యటనకు విచ్చేశారు మంత్రి నారా లోకేష్. ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు లోకేష్. మంత్రి లోకేష్కు భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. అనంతరం ఎయిర్పోర్టు నుండి రోడ్డు మార్గంలో ఆర్ట్స్ కాలేజీకి భారీ ర్యాలీగా వెళ్లారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం అనంతరం వద్ద రైల్వే పీడియాకల్ ఓవర్ హాలింగ్ మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు కోసం 409 ఎకరాల భూమిని ఉచితంగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ తెలిపారు. సుమారు 1200 కోట్ల విలువైన ఈ భూమి కేటాయింపుతో జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరిగి అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించనున్నట్లు, అలాగే నియోజకవర్గం మరియు మున్సిపాలిటీలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అమోఘమైంది. అదేవిధంగా ఎంపీ గారు, అదేవిధంగా మన ప్రాంత బిడ్డ మాజీ శాసన అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముందుకు సాగాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. నిన్న రాత్రి 9:30కు సహకారమైనందుకు మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు,
ముఖ్యమంత్రి సలహాదారు వేము నరేందర్ రెడ్డి గారికి మన జిల్లా తరఫున వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేద్దాం. వాస్తవానికి ఈ రైల్వే మెగా ఓవర్ హాల్టింగ్ మెయింటెనెన్స్ డిపో ఏదైతే ఉందో ఒక 6 నెలల పోరాటం. 6 నెలల క్రితం జూన్ మొదటి వారంలో హిందుస్థాన్ టైమ్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఒక పేపర్ ప్రకటన. మనకు కాజీపేట నుంచి మహబూబాద్ వరకు ఒకటి MOH ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. భూమిని మనం సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వబోతున్నాం. ఎట్టి పరిస్థితులు ఇక్కడే మనం రైల్వే ఓవర్ హాల్టింగ్ ఫ్యాక్టరీ ఇక్కడే స్టార్ట్ చేద్దామని చెప్పేసి వేము నరేందర్ రెడ్డి గారు కూడా పట్టుబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని తీసుకురావడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తాం. అమోఘమైంది. రామాయంపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో డిసెంబర్ 21 నుంచి 23 వరకు 3 రోజుల పాటు ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. గజపతి హోమంతో ప్రారంభమై ఉపదేవతా ప్రతిష్ఠ, నవకలాభిషేకం, సహస్ర కలశ హోమం, కుంభాభిషేకం, స్వర్ణాభిషేకం, ఊరేగింపులు, హరివారణాస వంటి పూజా కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు భక్తి రసమముగా సాగనున్నాయి. 3 రోజుల పాటు భక్తుల కోసం మహా అన్నప్రసాదం ఏర్పాటు చేయగా అయ్యప్ప సేవ సమితి భక్తులందరినీ ఈ పవిత్రోత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆశీర్వదించారు. ఈ 7 పుష్కర బ్రహ్మోత్సవం జరుగుతుంది స్వామి, ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవం. దానిలో భాగంగా ఈ నెల 21, 22, 23 తేదీలలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో. ఇందుకు గాను 21, 22, 23 తారీఖు ప్రతిరోజు మహిళల కోసం రామాయంపేట పట్టణంలో ప్రతి వార్డుకు ఒక ఆటో చొప్పున సుమారు 8 ఆటోలు మేము అరేంజ్ చేసినాం. ఈ జ్యోతులతో స్వామివారికి ఆహ్వానం పలికి ఊరేగింపు మొత్తం మన పూర్వ విధిలో నిర్వహించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. కోడంగల్ నియోజకవర్గం చంద్రకల్ గ్రామంలో గ్రామ దేవత ఊరడమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహిళలు బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి బోనాలతో చేరుకున్న మహిళలు గ్రామ దేవతకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ దేవతను దర్శించుకున్నారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయి టెన్నిస్ పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లా సురేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. టెన్నిస్ క్రీడ ఆడడం వల్ల ఫిట్నెస్, చురుకుదనం పెరగడం పాటు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. జిల్లాలో టెన్నిస్ క్రీడా అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రగట్టు స్వామి మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగే అండర్-14, 19 పాఠశాలల రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీస్లో జిల్లా రాణించి వరంగల్ జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అండర్-19 ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీధర్, హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఉప అధ్యక్షులు కుంజు బిహారీ, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భయపడకండి, భవిష్యత్తులో వరంగల్ నుండి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ కంగ్రాచులేట్ యూ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐ థ్యాంక్ డాక్టర్ నల్లా సురేందర్ రెడ్డి గారు. సో హీ ఈజ్ హెల్ప్ఫుల్, ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ దిస్ గేమ్ అండ్ వి ది హనుమకొండ డిస్ట్రిక్ట్ టెన్నిస్ సిరీస్ అయితే మన స్కూల్ పోతే పోతే ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ అయ్యి స్టేట్ పోతున్న మీ అందరికీ. యాదాద్రి భువనగిరి జిల్లాలో నేటి బాలలే రేపటి పౌరులని, వారికి మంచి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు సేవ దృక్పథంతో తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ద్వారా నేడు 30 స్కూల్స్కు స్మార్ట్ టీవీలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా టీటీఏ సభ్యులు స్మార్ట్ టీవీల దాత బండారి
మయూర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం టీటీఏ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికీ వలిగొండ, పోచంపల్లి, నారాయణపురం మండలంలో ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం, బీర్లా శంకరయ్య, హేమేందర్, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ ఎంపీపీ శ్రీ వెలుగొండ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి పాఠశాలకి స్మార్ట్ టీవీని అందిస్తున్నటువంటి ఒక మంచి మనసుతో నా పేరు నవీన్ రెడ్డి మల్లిపతి. మేము తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుండి వచ్చిన టీటీఏ ఫ్యామిలీ. మా స్మార్ట్ టీవీ అనేది ఐడియా యాక్చువల్లీ మాది జాల్ కాలువలో మన ఐఎస్ఆర్ ఐఎస్ఆర్కి అందరూ ఒకసారి చప్పట్లు వేసుకోండి. సో మా ఐఎస్ఆర్ జాల్ కాలువ ప్రైమరీ టీచర్ ఉన్నప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ రిపోర్టర్ మయూర్ అండ్ ఫ్యామిలీ, టీటీఏ అండ్ ఫ్యామిలీకి వెరీ థ్యాంక్స్ ఫర్ యూ. ఇస్ తెలంగాణ యాదగిరిపల్లిలో మనము ఈ స్మార్ట్ టీవీ డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. గత వారం రోజులుగా కామారెడ్డి జిల్లాలోని పెద్ద మల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో పెద్ద పులి తిరుగుతున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించినందున అట్టి పెద్ద పులిని శుక్రవారం ఉదయం చల్మెడ గ్రామ శివారులో గల మల్లన్న గుట్ట వద్ద రైతుకు పరిగెత్తుకుని వస్తున్న పులిని గమనించి కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగిందన్నారు. అతను వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పెద్దపల్లి ఆనవాళ్లను సేకరిస్తున్నారు. గ్రామస్తులు మల్లన్నగుట్ట ప్రాంతంలో తిరగవద్దని పెద్ద పులి కనిపించినట్లయితే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. హలో లక్ష్మణ్ సార్ వచ్చిండే. ఇప్పుడు ఏదైతే మార్నింగ్ గౌడ్ అనే పేరేంటి, ఇందిరాగౌడ్ అనే వ్యక్తి ఈ తన పొలం శివారులో ఒక పులి అనే ఒక డౌట్ తోని మాకు సమాచారం అందించడం జరిగింది. మేము మరియు గ్రామస్తులందరికీ మా అటవీ శాఖ తరఫున అంటే ఈరోజు ఈరోజు మార్నింగ్ ఒక రైతుకు ఏదో పులి మాదిరిగా కనిపించింది. కలకత్తా నుండి ఈ నెల 22వ తేదీన రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ ఉప అధ్యక్షులు స్వామి సుహితానందజీ మహారాజా బాపట్లకు విచ్చేస్తున్నారని రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి నటరాజన్ అన్నారు. రామకృష్ణ సేవా సంస్థలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయన పాల్గొని ప్రసంగించారు. ఉదయం 9:30 గంటలకు బాపట్ల చేరుకుంటారని, భక్తులందరికీ మంచి అవకాశం అని, ఆయన ఆశీర్వచనాలు పట్టణ ప్రజలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అదేవిధంగా స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని, అనంతరం స్వామివారి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. మన బాపట్ల రామకృష్ణ సేవా సమితిలో ఒక చాలా ముఖ్యమైన కార్యక్రమం ఒకటి జరగబోతోంది. రేపు 22వ తేదీ అంటే సోమవారం ఈ నెల పరమ పూజ్య స్వామి సుహితానందజీ మహారాజ్ వారు మన సమితికి వేయించేస్తున్నారు. స్వామీజీ వారు ఎవరంటే రామకృష్ణ మిషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులు. అంటే విశ్వవ్యాప్త రామకృష్ణ మిషన్ ఆర్గనైజేషన్కి స్వామివారు వైస్ ప్రెసిడెంట్. ఆయన కలకత్తా నుంచి మన 22వ తారీఖు మన సమితికి వేయించేస్తున్నారు. ఉదయం ఆ సందర్భంగా మన సమితిలో వివేకానంద స్వామి విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది. ఆ తర్వాత బహిరంగ సభ కూడా ఉంటుంది. బాపట్ల పౌరులందరినీ కూడా ఈ సందర్భంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా, ఆయన అనుగ్రహ భాషణం వినవలసిందిగా అందరినీ కోరుతున్నాను. స్వామీజీ వారు సుమారు ఉదయం 9:30 సమయానికి బాపట్లకి వేయించేస్తారు. అప్పటి నుంచి మన కార్యక్రమాలు జరుగుతాయి. స్వామీజీ వారు ధ్యాన మందిరం సందర్శిస్తారు. తర్వాత వివేకానంద విగ్రహావిష్కరణ ఉంటుంది. ఆ తర్వాత బహిరంగ సభ జరుగుతుంది.
మన వివేకానంద భవన్లో బహిరంగ సభ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గంగయ్య అన్నారు. సిపిఎం పార్టీ పిలుపు మేరకు బాపట్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనలు తెలియజేశారు. ఉపాధి హామీ పథకానికి ఉన్న పేరు మార్చడం సమంజసం కాదని, అటువంటి చర్యలను మానుకోవాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. పార్లమెంటులో దుర్మార్గమైనటువంటి జీవోను పాస్ చేయించిందని అన్నారు. పేదలకు న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కోటేశ్వరరావు, శరత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో చాలా దుర్మార్గకరమైనటువంటి బిల్లుని ఆమోదించింది. గతంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో జీ రామ్జీ అనేటువంటి పేరుతోటి ఒక కొత్త బిల్లుని ప్రవేశపెట్టింది. గత చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికి 100 పని దినాలు హామీ ఇచ్చారు. కనీస వేతనం ఇది ఒక రకంగా గ్రామాల్లో ఉండేటువంటి పేదలకి పనులు లేనటువంటి కాలంలో ఉపాధి కల్పించేందుకు ఈ పథకం గత ప్రభుత్వం తెచ్చినటువంటి పథకం బాగా ఉపయోగపడింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి ఈరోజు ఒక రకంగా మహాత్మా గాంధీకి ద్రోహం చేసింది. కోట్లాది మందిగా ఉండేటువంటి ఉపాధి హామీ కూలీలకి అన్యాయం చేసింది. నంద్యాల జిల్లా పాపిలి మండలం జలదుర్గం అతిపెద్ద గ్రామము. ఆ గ్రామాన్ని మండలంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సి నాగరాజు, ఎస్ కాజా హుసేన్, సి మధు, ఇతర పార్టీ నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. తప్పకుండా గవర్నమెంట్ వస్తుంది. తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లాలో పోలియో రహిత సింగరాయి కొండకి ప్రజలు అందరూ సహకరించాలని డాక్టర్ ధీరేంద్ర కుమార్ కోరారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్ ధీరేంద్ర కుమార్, ఎస్ఎంఓ కొండబి, డాక్టర్ వంశీధర్, మెడికల్ ఆఫీసర్ కోరారు. ఎవ్రీ ఇయర్ మన పల్స్ పోలియో ప్రోగ్రామ్ యథావిధిగా కొన్ని డెకేడ్స్గా జరుగుతుంది మన స్టేట్లో. బట్ మనకు 2016 నుంచి పోలియో ఎలిమినేషన్ స్టేటస్ సంపాదించిన తర్వాత నుంచి మనకు ఒక కేసు కూడా ఎక్కడ డిటెక్ట్ కానందువలన ఇక్కడ గవర్నమెంట్ మధ్యలో జరుగుతున్న ప్రోగ్రామ్ ఎండ్ గేమ్ అని పలుస్తాం మనం. అంటే పోలియో ఎక్కడించడంతో మన దేశం నుంచి విముక్తి పొందుతున్న కారణంగా ఎండ్ గేమ్ స్ట్రాటజీ కింద మనం ఈ ప్రోగ్రామ్ జరుగుతాము. ఇప్పటికే మనకు పల్లెల్లో ఉన్న హై రిస్క్ ఏరియాస్లో ఉన్న అన్ని ఏరియాస్లో కూడా కేసు డిటెక్షన్ ఆల్మోస్ట్ 0 ఉంది. మన స్టేట్లోనే 0గా ఉంది, ఇండియాలో కూడా అలాగే 0గా ఉంది. సో బై మిస్టేక్ ఎక్కడ కూడా మనకు ఒక చిన్న కేసు కూడా మళ్ళీ కన్వర్షన్ జరగకూడదు. మనకు వ్యాక్సిన్ వేయడం వల్ల వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ పెరాలసిస్ కేసెస్ కింద అండ్ వాళ్ళకి రాబోయే పోలియో మహమ్మారి నుంచి వీళ్ళకి ఈ 2 చుక్కలతో ఆరోగ్యాన్ని వాళ్ళ పిల్లలకి సంపాదించి పెట్టాలని నేను ప్రతి ఒక్క మదర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మనకు 2 రోజుల ముందు నుంచి మైకింగ్ యాక్టివిటీ ప్రతిరోజు ప్రతి ఊర్లోనూ ఆటోలో మనకు మైకింగ్ ద్వారా మీకు ఎక్కడెక్కడ మీ ఏరియాలో నియర్ బై బూతులు ఉన్నాయో, పోలియో బూత్స్ ఉన్నాయో ఆ బూత్స్ ఎక్కడ పోయి వేయించుకోవాలో వాళ్ళ వివరంగా మీ ఇంటి దగ్గరనే వాళ్ళు మైకింగ్ వెహికల్ ద్వారా మీకు విషయాన్ని తెలియజేస్తారు. అలాగే ఆరోగ్య సిబ్బంది ఉన్న ఆశా వర్కర్ల ద్వారా, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీస్ ద్వారా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ ఇంటి ద్వారా పాంప్లెట్స్ ద్వారా ఇంటికి వచ్చి చెప్పబడుతుంది. మీరందరూ కూడా ఈ డిసెంబర్ 21 జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకొని పోలియో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
సార్ ఏ సార్